హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు నారాయణి సేన పార్ట్ 3 స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, హలో, నమస్తే, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. ఆ రోజు అక్షయ్ పరావిష్ణుని, కుమారిని, విక్రమాదిత్యని తీసుకుని చైనాలో ఉన్న తన స్కైఫ్యాంగ్ టవర్ కి వెళ్ళాడు. అక్కడున్న లియాంగ్ కి వచ్చిన తన ఫ్రెండ్స్ ని పరిచయం చేశాడు. తర్వాత అక్షయ్ ఆ టవర్ లో ఉన్న గన్ మ్యూజియం కి వారిని తీసుకొని వెళ్లి అక్కడున్న డిఫరెంట్ వెపన్స్ ని తన ఫ్రెండ్స్ కి చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆ సమయంలో వారితో పాటు లియాంగ్ కూడా ఉంది. అక్షయ్ లియాంగ్ ఎప్పుడు అంత హ్యాపీగా చూడలేదు. ఏదో ఎనర్జీ అక్షయ్ ఫ్రెండ్స్ లోంచి వస్తుందన్న విషయం లియాంగ్ గ్రహించింది. అప్పుడు అక్షయ్ లియాంగ్ చూసి ఇలా అన్నాడు, హే లియాంగ్, పరావిష్ణుతో ఇంకా విక్రమ్ తో నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కుమారి, నువ్వు నాతో రా, నేను నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి అని అక్షయ్ అన్నాడు. అప్పుడు కుమారిని టాప్ ఫ్లోర్ లో ఉన్న 158 ఫ్లోర్ కి తీసుకుని వెళ్ళాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు అక్షయ్ ప్రైవేట్ రూమ్ లో ఉన్నారు. బ్రదర్ అక్షయ్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కుమారి, కళ్ళు మూసుకో, నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు, క్లోజ్ యువర్ ఐస్ అని అక్షయ్ అన్నాడు. అప్పుడు కుమారి నవ్వుతూ సరే అని చెప్పి కళ్ళు మూసుకుంది. 3 నిమిషాల తర్వాత అక్షయ్ కుమారితో కుమారి కళ్ళు తెరు అని అన్నాడు. అప్పుడు కుమారి కళ్ళు తెరిచింది. తన ఎదురుగా అక్షయ్ ఒక కథానాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ కథానాన్ని చూసినప్పుడు కుమారికి చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యింది. ఆ క్షణం అక్షయ్ ఆ కథానాన్ని కుమారి చేతిలో పెట్టాడు. అప్పుడు కుమారి ఆ కథానాన్ని స్క్రాపర్ నుంచి బయటకు తీసింది. ఆ కథానాలో కుమారి ముఖం చాలా క్లియర్ గా కనబడుతుంది. కుమారి, ఈ కథానా నీకు నచ్చిందా అని అక్షయ్ అన్నాడు. అప్పుడు కుమారి అక్షయ్ని చూస్తూ ఇలా మాట్లాడుతుంది, బ్రదర్ అక్షయ్, ఈ కథానా నాకేనా? అవును కుమారి, నీకే. నీకోసమే నేను ఈ కథానాన్ని సెరిస్ట్రో వెబ్ లో కొన్నాను. అది మాత్రమే కాదు, హాన్జో మాసము అనే కథానాన్ని ఎవరైతే క్రియేట్ చేశారో ఆ క్రియేటరే ఈ కథనాన్ని కూడా క్రియేట్ చేశారు అని నవ్వుతూ అక్షయ్ చెప్పాడు. అప్పుడు కుమారి నడుచుకుంటూ వచ్చి అక్షయ్ ని హక్ చేసుకుంది. అన్నయ్య, నీకు నాకు మరో జన్మంటూ ఉంటే మనిద్దరం ఒకే అమ్మకపడదాం. అప్పుడు నా జీవితం ఇలా అవ్వకుండా నువ్వు కాపాడతావు కదా అని కుమారి చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు అక్షయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు అక్షయ్ కుమారిని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడు, కుమారి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, నువ్వు చాలా కష్టాలను ఫేస్ చేసావు, కానీ నువ్వు చెడు మార్గాన్ని ఎంచుకోలేదు, మంచి మార్గాన్ని ఎంచుకున్నావు. నీలాంటి చెల్లెలు నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని అక్షయ్ చెప్పాడు. ఆ మాటలు కుమారి విన్నప్పుడు అక్షయ్ ని చాలా గౌరవంగా ఇంకా ప్రేమగా చూసింది. మరోవైపు లియాంగ్ తాను ఆ స్కైఫ్యాంగ్ టవర్ గురించి చాలా విషయాలు పరావిష్ణుకి ఇంకా విక్రమాదిత్యకి ఇంగ్లీష్ లో చెప్తుంది. పరావిష్ణు శ్రద్ధగా వింటూ ప్రశ్నలు అడుగుతున్నాడు. లియాంగ్ తడబడకుండా చాలా క్లారిటీగా ఆన్సర్స్ చెప్తోంది. గీత ఇంకా అనిత ఆ ఇద్దరు హిమాచల్ ప్రదేశ్ లో నివసిస్తున్నారు. అది మాత్రమే కాదు, వారితో పాటు కుమారి వాళ్ళ అక్క అంజలి కూడా అదే ఇంట్లో నివసిస్తోంది. ఆ సమయంలో అనిత ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతోంది. అప్పుడు అక్కడికి గీత వచ్చింది. గీత చాలా అంటే చాలా కోపంగా అనితని చూస్తోంది. అది మాత్రమే కాదు, గీత చేతిలో తన ఫోన్ ఉంది. అనిత, నువ్వు నర్స్ ప్రియాని మళ్ళీ హెరాస్ చేసావా అని గీత ప్రశ్నించింది. ఆ మాటలు విని అనిత గీతాని చూసింది. గీత, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఎవరిని హెరాస్ చేయలేదు అని అనిత చాలా అమాయకంగా సమాధానం ఇచ్చింది. అవునా, నిజమా? నీ మీద ఒక సినిమా వచ్చింది, డైరెక్టెడ్ బై డాక్టర్ సత్య అని చెప్పి నడుచుకుంటూ వచ్చి అనిత పక్కన కూర్చొని తన ఫోన్ లో ఉన్న ఒక వీడియోని ప్లే చేసి అనితకి చూపించడం స్టార్ట్ చేసింది. ఆ వీడియోలో అనిత నర్సు ప్రియాతో ఇలా మాట్లాడుతుంది, ఏమే, నీకు పెళ్ళయ్యి 3 పిల్లలు ఉన్నారా? అది నేను నమ్మాలా? కాశ్మీర్ యాపిల్ లో ఉన్నావు తెలుసా? అది సరే, లాస్ట్ నైట్ మీ హస్బెండ్ తో బాగా ఎంజాయ్ చేసావా? మేడం, ఏంటి మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు మనం వాష్రూమ్ లో ఉన్నాం, ఎవరైనా వచ్చారనుకోండి చాలా దరిద్రంగా ఉంటుంది, నేను వెళ్తాను. అప్పుడు అనిత నర్సు ప్రియా చెవిలో ఒక మాట చెప్పింది. ఆ మాట విన్నప్పుడు ప్రియాకి చాలా సిగ్గేసి అనితని తోసేసి నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ క్షణం అనితకి చాలా అంటే చాలా భయం వేసింది. తన పక్కనున్న గీత వైపు అనిత తిరిగింది. గీత చాలా సీరియస్ గా అనితని చూస్తోంది. అంటే గీత, ఇది ఏ జనరేటెడ్, ఏ క్రియేటెడ్ వీడియో అని అనిత చెప్పింది. నేను దద్దమ్మలా కనబడుతున్నానా? అలా కాదే తింగరదానా, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. నేను ప్రియాని చూసిన ప్రతిసారి నా శరీరం స్త్రీ సుఖం కోరుకుంటోంది అని అనిత నవ్వుతూ చెప్పింది. ఎప్పుడైతే అనిత ఆ మాట చెప్పిందో గీత లాగిపెట్టి అనితని కొట్టింది. నువ్వు అబ్బాయివి కాదు, అమ్మాయివి, అమ్మాయిలా మాట్లాడు, అర్థమవుతుందా? ఈ విషయం నా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది, బయట తెలిస్తే పరిస్థితి ఏంటి అనిత అని గీత ప్రశ్నించింది. అప్పుడే స్నానం చేసి అంజలి వాష్రూమ్ లోంచి బయటకు వచ్చింది. తన హెయిర్ ని టవల్ తో తుడుచుకుంటోంది. అలా వచ్చిన అంజలిని అనిత చాలా కసిగా చూడడం స్టార్ట్ చేసింది. అది గమనించిన గీత లేచి నిలబడి, నువ్వు ఈ జన్మలో మారో, ఈ జన్మలో నువ్వు బాగుపడవు అని
చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆ క్షణం అంజలి నడుచుకుంటూ వచ్చి అనిత పక్కన కూర్చొని తనతో ఇలా మాట్లాడుతోంది. అనిత, మీ ఇల్లు చాలా బాగుంది, ఇక్కడ నన్ను ఉండనిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పింది. అంజలి, మీ ఇల్లు కాదు, మన ఇల్లు, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడొద్దు. కుమారిని నేను ఎలా చూసుకుంటానో నిన్ను కూడా నేను అలాగే చూస్తాను అని అనిత చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు అంజలి చెప్పలేనంతగా హ్యాపీగా ఫీల్ అయ్యి అనితని హక్ చేసుకుంది. గీత ఇంకా అనిత అంజలిని ఒక చిన్న పాపలా వారిద్దరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం ఆ ఇంటి తలుపుని ఒక వ్యక్తి తట్టారు. అప్పుడు అంజలి నడుచుకుంటూ వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేసింది. అంజలికి ఎదురుగా ప్రళయ ఇంకా అమీనా నిలబడి ఉన్నారు. ఎవరు మీరు, మీకేం కావాలి అని అంజలి అడిగింది. నా పేరు ప్రళయ, నేను అనిత కోసం వచ్చాను అని నవ్వుతూ ప్రళయ చెప్పింది. ఓ, మీరు మా అనిత ఫ్రెండ్సా, లోపలికి రండి అని అంజలి చెప్పింది. అప్పుడు ఆ ఇద్దరు నడుచుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్లారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్లి అనితని తీసుకొని వస్తాను అని చెప్పి అంజలి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా అంజలి వెళ్లిపోయిన తర్వాత అక్కడికి గీత తన రూమ్ లోంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఉన్న ఆ ఇద్దరిని చూసి వారితో ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మీ ఇద్దరు ఎవరు, ఇంట్లోకి ఎలా వచ్చారు? గీత అంటే నువ్వేనా అని ప్రళయ ప్రశ్నించింది. అవును, నేనే గీత అని చెప్పింది. నైస్ టు మీట్ యూ గీత, నా పేరు ప్రళయ, నా ఫ్రెండ్ పేరు అమీనా, మేమిద్దరం ప్లానెట్ టొరాక్స్ నుంచి వచ్చాం. అది మాత్రమే కాదు, నేను లార్డ్ నెమోఫిలిస్ట్ కూతుర్ని అని చెప్పింది. ప్రళయ మాటలు విన్నప్పుడు గీత చాలా షాక్ అయింది. ఆ క్షణం మెట్లు దిగుతూ నడుచుకుంటూ హాల్లోకి వస్తున్న అంజలిని ఇంకా అనితని ఆ ముగ్గురు చూశారు. అప్పుడు అనిత నడుచుకుంటూ వచ్చి ప్రళయకి ఎదురుగా నిలబడింది. అనిత అంటే నువ్వేనా అని ప్రళయ ప్రశ్నించింది. అవును, నేనే అనిత. ప్రళయ నడుచుకుంటూ వచ్చి అనితని కౌగిలించుకుంది. అసలు ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు కౌగిలించుకుందో అనితకి ఏమీ అర్థం కాలేదు. తర్వాత ప్రళయ అనితని చూస్తూ ఇలా చెప్పింది. అనిత, నా పేరు ప్రళయ, నేను లార్డ్ నెమోఫిలిస్ట్ కూతుర్ని. ఎప్పుడైతే లార్డ్ నెమోఫిలిస్ట్ పేరు వినిందో అనిత కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ క్షణం అనిత కళ్ళల్లో ఉన్న కోపాన్ని అమీనా గమనించింది. అప్పుడు ప్రళయ నవ్వుతూ ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అనిత, అంత కోపంగా నన్ను చూడొద్దు, నేను ఇక్కడికి నీతో యుద్ధం చేయడానికి రాలేదు. అమీనాని నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నువ్వు మంచి వైపు ఉన్నావు, నేను చెడు వైపు ఉన్నాను. మా అమ్మగారు వల్ల నేను చెడు వైపు ఉండాల్సి వచ్చింది, కానీ నా మిత్రులు చెడు మార్గంలో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు మంచి వైపు ఉండాలి. అందుకే నా మిత్రులిద్దరిని నేను మీ బృందానికి ఇచ్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. నేను సెల్వియాని అక్షయ్కిస్తాను, అమీనాని నీకిస్తున్నాను. వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా పవర్ఫుల్ వారియర్స్. మంచి వైపు ఉంటే తప్పకుండా మీరే గెలుస్తారు అని ప్రళయ చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు అనిత చాలా సర్ప్రైజ్ అయ్యింది. తాను ఏ డెసిషన్ తీసుకోవాలో అనితకి అర్థం కాలేదు. ఎలా మీ ఇద్దరిని నమ్మడం, ఏ కారణం చేత నేను మీ ఇద్దరిని నమ్మాలి అని ప్రశ్నించింది గీత. గీత, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అనితాని చంపడానికి క్రోల్ని, విక్రమాదిత్యని చంపడానికి జైలెండర్ ని, అక్షయ్ని చంపడానికి ఫెరోని లార్డ్ నెమోఫిలిస్ట్ సెలెక్ట్ చేశాడు. ఈ ముగ్గురు అల్టిమేట్ సుపీరియర్ వారియర్స్. మీరు చంపిన కమాండర్స్ కన్నా వీళ్ళు చాలా పవర్ఫుల్. అది మాత్రమే కాదు, మిమ్మల్ని అందరినీ చంపడానికి లార్డ్ నెమోఫిలిస్ట్ బెర్ముడా క్యూబ్ ని క్రియేట్ చేశాడు. ఏదో ఒక రోజు నారాయణ సేనలో ఉన్న మెంబర్స్ అందరినీ ఆ బెర్ముడా క్యూబ్ లోకి తీసుకుని వెళ్లి వారిని అక్కడ కిరాతకంగా చంపేయాలి అని లార్డ్ నెమోఫిలిస్ట్ ప్లాన్ చేశాడు అని ప్రళయ చెప్పింది. అప్పుడు ఒక విషయాన్ని అనిత నోటీస్ చేసింది. అదేంటో నేను మీకు తర్వాత చెప్తాను. అయితే అనిత ప్రళయతో ఇలా చెప్పింది, ఇకపై అమీనా కూడా నారాయణ సేనలో ఒక మెంబర్. ఎప్పుడైతే అనిత అలా చెప్పిందో గీత చాలా ఆశ్చర్యంగా అనితని చూడడం స్టార్ట్ చేసింది. నిజంగానా? చాలా థ్యాంక్స్ అనిత, నా ఫ్రెండ్స్ ని నాలా కాకుండా నువ్వు కాపాడావు. ఇంకొక విషయం ఏమిటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అనిత. ఎందుకో తెలుసా, నేను ప్లానెట్ టొరాక్స్ కి క్వీన్ కాబోతున్నాను. నాకు అడ్డంగా ఉన్న మా అన్నయ్యని నువ్వు చంపేశావు, కనుక చాలా అంటే చాలా థ్యాంక్స్ అనిత అని ప్రళయ నవ్వుతూ చెప్పింది. ప్రళయ, నువ్వు చెప్పినవన్నీ నిజంగా జరిగితే, ఒకవేళ యుద్ధం అనేది స్టార్ట్ అయితే నువ్వు నారాయణి సేనలో నాతో మాత్రం యుద్ధం చేయాలి. నీ చేతికి ఎవరు దొరికినా సరే నువ్వు వారితో యుద్ధం చేయకూడదు, వారిని చంపకూడదు అని అనిత చాలా ఖచ్చితంగా చెప్పింది. సరే అనిత, నువ్వు చెప్పినట్లుగానే నేను వింటాను అని చెప్పి అనితని హక్ చేసుకుని అనిత నుదుటి మీద కిస్ చేసింది ప్రళయ. అప్పుడు ప్రళయ అమీనా వైపు తిరిగి అమీనాని చూస్తూ ఇలా మాట్లాడుతోంది. చూడు అమీనా, ఈ రోజు నుంచి అనిత నీ ఫ్రెండ్. నువ్వు నా పట్ల ఎంత లాయల్ గా ఉన్నావో అనిత పట్ల కూడా అంతే లాయల్ గా ఉండాలి. నువ్వు నేను వేరు కాదు, మనిద్దరం ఒకటే. మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం. తప్పకుండా నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని ప్రళయ అమీనాకు చెప్పింది. అప్పుడు అమీనా ప్రళయ చేతిని పట్టుకొని చాలా ఎమోషనల్ గా ప్రళయని చూసింది. తర్వాత వారందరూ చూస్తుండగానే అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రళయ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ప్రళయ, అమీనా, సెల్వియా ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. అమీనాని అనితకి ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ప్రళయ చాలా అంటే చాలా బాధపడింది. ధర్మాన్ని గెలిపించడం కోసం ప్రళయ ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
మరోవైపు ద స్కైఫ్యాంగ్ టవర్ లో మన అక్షయ్ వచ్చిన తన ఫ్రెండ్స్ కి చాలా అంటే చాలా లగ్జరీ రూమ్స్ ని ఇచ్చి అందులో వాళ్ళని స్టే చేయమని చెప్పాడు. ఇప్పుడు మన అక్షయ్ అదే టవర్ లో ఉన్న ఒక సీక్రెట్ ల్యాబ్ లో షీరా కోసం ఒక న్యూ వెపన్ ని క్రియేట్ చేస్తున్నాడు. అయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ల్యాబ్ లో ఒక పోర్టల్ ఓపెన్ అయింది. అక్కడున్న అక్షయ్ ఆ పోర్టల్ ని చూశాడు. తన చేతిలో ఉన్న మైథ్రోనియం బుల్లెట్స్ ని ఆ టేబుల్ మీద పెట్టి అదే పనిగా ఆ పోర్టల్ ని చూస్తున్నాడు. అక్షయ్ లోపలికి రా, లేకపోతే స్కైఫ్యాంగ్ టవర్ ని నేను డిస్ట్రాయ్ చేస్తాను అని ఒకరు అన్నారు. ఆ మాటలు వినిన అక్షయ్ చాలా భయపడిపోయాడు. అప్పుడు మెల్లగా నడుచుకుంటూ ఆ పోర్టల్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు మన అక్షయ్ రావేజర్ ప్యాలెస్ లో ఉన్నాడు. అక్షయ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పోర్టల్ క్లోజ్ అయిపోయింది. అక్షయ్ కి ఎదురుగా ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ మీద పరావిష్ణు, టోము, జటాహర, న్యూఫో, మానోలినా, సిల్వర్ స్టార్, వెర్మిలియన్ వీళ్ళ ఫోటోలు తగిలించుకున్నాయి. అక్షయ్, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఒకరు అన్నారు. అప్పుడు అక్షయ్ వెనక్కి తిరిగాడు. అక్షయ్ ఎదురుగా రాతితో తయారు చేసిన ఒక సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అప్పుడు తాను లేచి నిలబడి నడుచుకుంటూ అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ్ ఎదురుగా నిలబడ్డాడు. అతను వెండితో తయారు చేసిన ఆర్మర్ ని వేసుకుని ఉన్నాడు. అతను ప్లానెట్ ఎర్త్ లో ఉన్న 20% హ్యూమన్స్ ని దంతాసురుడి చేత చంపించాడు. అతనే మిస్టర్ రావేజర్. హే, ఎవరు నువ్వు? నా ఫ్రెండ్స్ ఫోటోస్ ఎందుకు నీ దగ్గర ఉన్నాయి? అక్షయ్, వాళ్ళు నీకే కాదు నాకు కూడా ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కోసం నేను 20% హ్యూమన్స్ ని చంపించాను. ఏంటి, నువ్వు 20% హ్యూమన్స్ ని చంపించావా? ఎందుకు అలా చేసావు? ఎందుకు వాళ్ళని చంపావు? నీ ప్రశ్నలన్నిటికీ నీ ఫ్యూచర్ సమాధానం చెప్తుంది. అది మాత్రమే కాదు, నీ జీవితం కేవలం ఒక్క రోజులో మారిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు అని అక్షయ్ అడిగాడు. అప్పుడు రావేజర్, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు అక్షయ్ కళ్ళు మూసుకొని తెరిచాడు. ఇప్పుడు అక్షయ్ ద స్కైఫ్యాంగ్ టవర్ లో ఉన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో, తాను ఎక్కడికి వెళ్ళాడో అక్షయ్కి ఏమీ అర్థం కాలేదు. కానీ అతను లార్డ్ నెమోఫిలిస్ట్ కాదు అని అక్షయ్కి బాగా తెలుసు. అయితే ఆ రోజు ప్రళయ టొరాక్స్ అటాకర్స్ టీంలో ఉన్న నైరో, ఓరన్, బూమ్స్లాంగ్, జైలాండర్, ఫెరో, ఫ్లోరాని బెర్ముడా క్యూబ్ లోకి రమ్మని చెప్పింది. వాళ్ళు ప్రళయ చెప్పినట్లుగానే ఆ బెర్ముడా క్యూబ్ లోకి వచ్చారు. ఆ సమయంలో వారందరూ నిలబడి ఉన్నారు. వారికి ఎదురుగా ప్రళయ లార్డ్ నెమోఫిలిస్ట్ సింహాసనం మీద కూర్చొని ఉంది. బూమ్స్లాంగ్ ప్రళయాన్ని చూసి ఇలా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ప్రళయ, ఏదైనా పథకం వేశావా? మమ్మల్ని అందరిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? మనం అధర్మం వైపు ఉన్నాం. నారాయణి సేన ధర్మం వైపు ఉన్నారు. ధర్మం గెలవాలి అంటే మీరందరూ చావాలి అని ప్రళయ చెప్పింది. హే, ఏం మాట్లాడుతున్నావు ప్రళయ అని ఫ్లోరా చెప్పింది. అప్పుడు ఫ్లోరాని ప్రళయ చూసి, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి గాలి కన్నా వేగంగా ఫ్లోరా దగ్గరికి వచ్చి తన కడుపులో బలంగా గుద్దింది. ఆ దెబ్బకి ప్రళయ చెయ్యి ఫ్లోరా బాడీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఫ్లోరాని చాలా గట్టిగా ప్రళయ తన్నింది. ఆ దెబ్బకి ఫ్లోరా చాలా దూరం ఎగిరి కింద పడి చనిపోయింది. ఆ క్షణం ప్రళయకి ఇంకా ఆ టొరాక్స్ అటాకర్స్ మెంబర్స్ కి మధ్య ఒక భయంకరమైన యుద్ధం చోటు చేసుకుంది. ప్రళయ తన చేతులతో అత్యంత కిరాతకంగా వారిని కొట్టి చంపేస్తుంది. జైలాండర్ దవన్ని పట్టుకొని ప్రళయ పీకేసింది. నొప్పి తట్టుకోలేని జైలాండర్ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత ఫెరో మెడను విరిచేసి ప్రళయ అతన్ని చంపేసింది. బూమ్స్లాంగ్, నైరో, ఓరన్ ఈ ముగ్గురు కలిసి ప్రళయ మీద చాలా భయంకరంగా దాడి చేయడం స్టార్ట్ చేశారు. ప్రళయకి ఎలాంటి అవకాశం ఈ ముగ్గురు ఇవ్వడం లేదు. అయితే ప్రళయ శరీరంలోంచి ఒక్క చుక్క రక్తం కూడా బయటికి రాలేదు. అప్పుడు ప్రళయ బూమ్స్లాంగ్ తలను పట్టుకొని నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకి బూమ్స్లాంగ్ చనిపోయాడు. తర్వాత ఓరన్ కాళ్ళు పట్టుకొని గిరగిరా అతన్ని తిప్పుతూ నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకి ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. తర్వాత నేల మీద పడి ఉన్న ఓరన్ తల మీద ప్రళయ చాలా గట్టిగా తన్నింది. ఆ దెబ్బకి ఓరన్ తల ముక్కలు ముక్కలయ్యి ఓరన్ చనిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన నైరో భయపడి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు. అది గమనించిన ప్రళయ పారిపోతున్న నైరోని చాలా వేగంగా వెళ్లి అతన్ని పట్టుకొని అడ్డంగా చీల్చేసింది. అలా ప్రళయ నైరోని కూడా చంపేసింది. ఆ ప్రాంతం అంతా పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ధర్మాన్ని గెలిపించడం కోసం ప్రళయ తన ఫ్రెండ్స్ ని చంపేసింది. తన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో ప్రళయకి చాలా బాగా తెలుసు. తన ఫ్రెండ్స్ ని చంపుతున్నప్పుడు ప్రళయ చాలా అంటే చాలా బాధపడింది. కానీ ప్రళయకి వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. టొరాక్స్ అటాకర్స్ టీమ్ లో ఉన్న మెయిన్ మెంబర్స్ ని ప్రళయ చంపేసిన విషయాన్ని తెలుసుకున్న లార్డ్ నెమోఫిలిస్ట్ ప్రళయ మీద చాలా కోపడ్డాడు. కానీ లార్డ్ నెమోఫిలిస్ట్ ప్రళయాన్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే ప్రళయ లార్డ్ నెమోఫిలిస్ట్ కన్నా చాలా పవర్ఫుల్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ సహాయంతో మేము చాలా వండర్ఫుల్ థింగ్స్ ని క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టేక్ కేర్.